హై డియర్ పేరెంట్స్, జాయింట్ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. అసలు జాయింట్ అటెన్షన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం కిడ్తో ఎంగేజ్ అయ్యేటప్పుడు కిడ్ మనము కలిసి ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం, ఈ స్కిల్ కిడ్లో ఉందా లేదా, అసలు జాయింట్ అటెన్షన్ అంటేనే వెరీ ఇంపార్టెంట్. ఈ జాయింట్ అటెన్షన్ వస్తే కిడ్కి మాటలు వచ్చేస్తాయి, కొంచెం స్కూల్కి వెళ్ళగలుగుతాడు, అందరితో కోఆపరేట్ చేయగలుగుతాడు అనే అవేర్నెస్ చాలామంది పేరెంట్స్లో వచ్చింది. బట్ మై డియర్ పేరెంట్స్, అసలు ఫస్ట్ జాయింట్ అటెన్షన్ డెవలప్ అవ్వడానికి ముందు కూడా దేర్ ఆర్ ఫ్యూ స్కిల్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి కిడ్లో డెవలప్ అయితేనే ఈ జాయింట్ అటెన్షన్ అన్నా సరే డెవలప్ అవుతుంది. మరి అవేంటి అని అంటే కనుక, ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు లుక్ ఫర్ ఇన్ యువర్ చైల్డ్ ఈజ్ పీపుల్ ఓరియంటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్. ఫస్ట్ అసలు కిడ్కి పీపుల్ ఓరియంటేషన్ ఉందా లేదా, అలాగే ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్ ఉందా లేదా. అంటే కిడ్ ఏదైతే ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాడో అక్కడ ఎన్విరాన్మెంట్ని, పరిసరాల్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాడా లేదా కిడ్, అలాగే అక్కడ ఉన్న మనుషుల్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాడా లేదా, అసలు వాళ్ళ వైపు చూడగలుగుతున్నాడా లేదా, వస్తువుల్ని చూడగలుగుతున్నాడా లేదా, వాటితో ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నాడా లేదా, అక్కడ ఉన్న మనుషులతో ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నాడా లేదా. ఈ రెండు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అన్లెస్ అంటిల్ ఈ రెండు స్కిల్స్ కనుక కిడ్లో డెవలప్ అవ్వలేదు అని అంటే కనుక జాయింట్ అటెన్షన్ డెవలప్ అవ్వడం కూడా కష్టమవుతుంది. సో నౌ ఆన్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ టూ థింగ్స్, పీపుల్ ఓరియంటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్. థ్యాంక్ యూ.